मम ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपं कदा मह्यं दान्ति स्वपदान्तिकम्। ददाति वन्देऽहं ददाति श्रीगुरो स्वपदान्तिकम् ददाति स्वपदान्तिकम् 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 वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरो वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणरघुनान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादां सागरललिता श्रीशाखान्वितांश्च। చెప్పమ్మా. మాతాజీ ఏ కృష్ణ నుంచి చెప్పు. हे कृष्णा करुणा हे कृष्णा करुणा सिंधु दीनबंधु जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमस्ते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये ओम उग्रं वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखम् नरसिंहं भीषणं भद्रं मृत्युंजयम् वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्ण माता जी। हरे कृष्ण माता जी। హరే కృష్ణ, లవ్ యూ. हरे कृष्ण माता जी। హరే కృష్ణ. సో మనం ఈరోజు ఎక్కడ చెప్పుకుంటున్నాం ఈరోజు? చెప్పండి, విచ్ శ్లోక? 4.5 మాతా జీ। 4.5 లో ఉన్నాం. రైట్, 4.5 లో ఉన్నాము. సో 4th చాప్టర్ ట్రాన్సెండెంటల్ నాలెడ్జ్ లో ఉన్నాము. దివ్య జ్ఞానాన్ని మనకి చెప్తున్నారు కృష్ణ. ఈ జ్ఞానం లేకపోతే మనం హరే కృష్ణ మంత్ర జపించలేము. ఆ జ్ఞానం రావాలి, తెలిస్తేనే మనం హరే కృష్ణ మంత్రం జపించే శక్తి వస్తుంది మనకి. సో ఇప్పుడు ఫస్ట్ మీరందరూ చక్కగా ఈ శ్లోక వినండి. ఐ థింక్ మీకు వచ్చిన వాళ్ళకి వస్తుంది. I don't know how many of you know this shloka. Okay. వినండి అందరూ. భగవాన్ చెప్తున్నారు. భగవానువాచ బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేద పరంతప. Once again I will. శ్రీ భగవానువాచ బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేద పరంతప. ఓకే. సో ఈ 2 times వినంగానే ఎవరికి వచ్చింది చెప్పగలను అని? ఆహ్లా చెప్పమ్మా. వినిపించట్లే, వాయిస్ లేదు. నో నో వాయిస్. మాతాజీ కనైతే ముకుంద ప్రియ చెప్పు అంతలోకి. శ్రీ భగవానువాచ
బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. వెరీ నైస్ ముకుంద ప్రియ, తప్పులేం పోలే. ఆహ్లా చెప్పమ్మా ఇప్పుడు చేయండి ఒక మాతాజీ చెప్పమ్మా మాతాజీ కనెక్టల్ చెప్పమ్మా. శ్రీ భగవానువాచ బహూని మే వ్యతీతాని జన్మాని తవ కార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. వెరీ నైస్, బాగా చెప్పావు దిత్య. అండ్ నెక్స్ట్, హూ ఇస్ నెక్స్ట్? ఎవరు చెప్తారు? ఎనీవన్? అతుల్య చెప్తుంది. అతుల్య మమ్మీ ఆర్ డాడీ చాలా బాగా చెప్తారు. చెప్పమ్మా అతుల్య. అందరూ వినండి. బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. యా, వెరీ నైస్, ఎక్సలెంట్. నెక్స్ట్ ఇంకెవరు చెప్తారు నాన్న? ఎవరైనా ఉన్నారా? పోనీ నాతో రిపీట్. ఓకే సాధ్వి, రిపీట్ చెయ్యి. వేరే వాళ్ళు చక్కగా నేర్చుకుంటూ ఉండండి. శ్రీ భగవానువాచ బహూని మే వ్యతీతాని జన్మాని తవ అర్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. ఓకే, వెరీ నైస్. వైషు. భగవానువాచ బహూని మే వ్యతీతాని జన్మాని త్వ చార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్వ పరంతప. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంకెవరున్నారు చెప్పేవాళ్ళు? అందరు అయిపోయారు కదా? ఓకే, సో ఇంగ్లీష్లో ముకుంద ప్రియ అండ్ ఆహ్లాద్ ఇద్దరికి ఇద్దాము. ముకుంద ప్రియ ఫస్ట్. The personality of Godhead said, many births both you and I have passed. I can remember all of them, but you cannot. Both subduer of the enemy. ఆహ్లాద్ చెప్పము. The personality of Godhead said, many births both you and I have passed. I can remember all of them, but you cannot. O subduer of enemy of the enemy. దీత్య ఫస్ట్. దీత్య ముకుంద ప్రియ ఇద్దరు. దీత్య చెప్పున్నాను. మాతాజీ. ఆహ్లాద్ కూడా. శ్రీ భగవానుడు ఇలా అన్నాడు, మన ఇద్దరికి ఎన్నో జన్మలు గడచినవి అర్జున. నీవు వాటిని
నీవు వాటిని మరిచిపోయావు, కానీ అవన్నీ నాకు జ్ఞాపకం ఉన్నాయి ఓ పరంతప. గుడ్. నెక్స్ట్ చెప్పమ్మా. మాత- ముకుంద శ్రీ ప్రియ చెప్పు భగవాన్ ఫస్ట్. భగవ- ముకుంద ప్రియ చెప్పిన తర్వాత ఆహ్లా చెప్పని. ముకుంద ప్రియ చెప్పు. శ్రీ భగవానుడు ఇలా అన్నాడు, మన ఇద్దరికి ఎన్నో జన్మలు గడిచినవి ఓ అర్జున. నీవు వాటిని మర్చిపోయావు, కానీ అవన్నీ నాకు జ్ఞాపకం ఉన్నాయి ఓ పరంతప. ఓకే, నెక్స్ట్ ఆహ్లాద్. శ్రీ భగవానుడు ఇలా అన్నాడు, మన ఇద్దరికి ఎన్నో జన్మలు గడిచినవి ఓ అర్జున. నీవు వాటిని మర్చిపోయావు, కానీ అవి నాకు జ్ఞాపకం ఉన్నాయి ఓ పరంతప. అవన్నీ నాకు జ్ఞాపకం ఉన్నాయి. ఓకే, వెరీ నైస్. అందరు బాగా చెప్పారు నాన్న. ఓకే, ఇప్పుడు మనము ఎక్కడికి వెళ్ళిపోవాలి చూద్దాం. నెక్స్ట్ ఏంటి, దీని పర్పోర్ట్ చూద్దాము. బ్రహ్మ సంహిత మొత్తము బ్రహ్మ కృష్ణుని పొగుడుతూనే ఉంటాడు. ఓకే, ఎలా పొగిడాడు ఒకటి చూడండి. అద్వైతమచ్యుతమనాది మనంత రూపం, ఆద్యం పురాణ పురుషం నవయవ్వనంచ, వేదేషు దుర్లభమదుర్లభమాత్మభక్తౌ, గోవిందమాది పురుషం తమహం భజామి. ఇక్కడ ఏం చెప్తున్నాడు? బ్రహ్మ చెప్తున్నాడు, నేను చదవచ్చు. ఏంటమ్మా? చాలా ఈజీగా ఉంది మాతాజీ, చదవచ్చు మొత్తం. అదే ఏం చెప్తున్నాడు ఇక్కడ అంటే, నేను నిన్ను ఐ వర్షిప్, అంటే నేను ఓ పర్సనాలిటీ, సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్ కృష్ణ, నేను నిన్ను వర్షిప్ చేస్తాను. ఎందుకు? నువ్వే ఒరిజినల్ పర్సన్, అబ్సల్యూట్, అంటే ట్రూత్ అంతా నీలోనే ఉంది. నువ్వు ఎలా అన్లిమిటెడ్ ఫామ్లోకి వెళ్ళిపోతావు. అంటే అన్లిమిటెడ్ అంటే ఏంటి? ఒక పందిలాగా మారుతాడు కదా. నువ్వు వరాహమూర్తి చూసారు కదా అవతారం మీరు, నరసింహ అవతారం, మహా అవతార నరసింహలో అలా వెళ్ళావు. నువ్వు ఏ ఫామ్లో అంటే ఆ ఫామ్లోకి నువ్వు మారిపోతావు. అన్లిమిటెడ్ ఫామ్స్, మళ్ళీ అది కూడా మళ్ళీ ఒరిజినలే. నువ్వు మళ్ళీ అందులోకి వెళ్ళి మళ్ళీ ఏదో డిఫరెంట్ కాదు, నువ్వు ఒరిజినల్, ద ఓల్డెస్ట్ అండ్ ద పర్సన్ ఆల్వేస్ అపియరింగ్ ఫ్రెష్ యూత్ లాగా ఉంటావు నువ్వు. మళ్ళీ ఎప్పుడు యూత్ లాగానే ఉంటావు. ఓల్డ్ అనేది లేదు నీ దాంట్లో, ఒరిజినల్, నువ్వు ఎప్పుడు అలాగే ఉంటావు. అంత అట్లాంటి పర్సనాలిటీ నీది. జన్మ మృత్యు జరా వ్యాధులు ఉండవు. ఎందుకుంటాయి మరి? ఆయన క్రియేట్ చేసిన వరల్డ్ ఇది. జైల్లో ఉన్న వాళ్ళకు ఉంటాయి, ఈ జైల్లో ఉన్న వాళ్ళకు ఉంటాయి, కానీ మిగతా వాళ్ళందరికీ ఉండవు అట్లాంటివి అవన్నీ. సో బ్రహ్మ సంహిత మొత్తం బ్రహ్మ పొగుడుతూనే ఉంటాడు కృష్ణాని, నువ్వే అసలు ఆయన ఏంటి అనేది. ఓకే, సో నెక్స్ట్ ఏం చెప్తున్నాడు? హూ ఈజ్ ఆల్వేస్ సిచ్యుటెడ్ ఇన్ వేరియస్ ఇన్కార్నేషన్స్. ఎన్ని ఇన్కార్నేషన్స్? రామ నువ్వే, నరసింహ నువ్వే, సబ్ ఇన్కార్నేషన్స్ అంటే అవి అంత పెద్ద పెద్దయే కాదు, చిన్న చిన్న ఇన్కార్నేషన్స్ కూడా ఉన్నాయి. కపిల మహర్షి లాగా వచ్చాడు, చిన్న చిన్న వ్యాసదేవుడు కూడా ఆయననే, చిన్న చిన్న అవతారాలలో కూడా ఆయననే. అంటే ఇప్పుడు నదిలో ఇప్పుడు అలలు వస్తాయి కదా, ఇట్లా చిన్న చిన్న అలలు వస్తాయి, ఒక్కొక్కసారి పెద్ద అలలు వస్తూ ఉంటాయి. ఎక్కడెక్కడ ఏ టైంలో చిన్న చిన్న అవతారాలు కావాలి, చిన్న చిన్నగా వచ్చాడు. పెద్ద పెద్ద అవతారాలు కావాలి, పెద్ద పెద్దగా కూడా వచ్చాడు. అట్లా కూడా వచ్చాడు, ఇట్లా కూడా వచ్చాడు. ఆల్దో వన్ వితౌట్ ఎ సెకండ్ మేనిఫెస్ట్ హిమ్సెల్ఫ్ ఇన్ ఇన్యూమరబుల్ ఫార్మ్స్. నువ్వు ఎన్ని ఫార్మ్స్లో కన్నా వెళ్ళగలవు, ఇలా ఉంటావు, అలా ఉంటావు, ఎన్ని ఫార్మ్స్లో అయినా వెళ్ళగలవు అని.
కృష్ణులాగా వచ్చావు అంటే కృష్ణుడు యాజ్ ఇట్ ఈస్ అన్నమాట. ఆయన నుంచే అన్ని అవతారాలు స్ప్రెడ్ ఎట్లా వచ్చాయి అంటే విష్ణువు కూడా కృష్ణ నుంచే వస్తారు. ముగ్గురు విష్ణువులు ఉంటారు. మహావిష్ణు, కార్ణోదకాశాయ విష్ణు, గర్భోదకశాయ విష్ణు, క్షీరోదకశాయ విష్ణు, ఈ 3 విష్ణువులు కూడా ఆయన నుంచే వస్తాయి అన్నమాట. ఆయన నుంచే మొత్తం ఇంకా వరల్డ్స్ అన్ని చిన్న చిన్న గ్యాలక్సీస్ అట్లా అన్ని ఫామ్ అవుతూ ఉంటాయి అన్నమాట. డిఫరెంట్ ఫార్మ్స్. సో ఇది బ్రహ్మ సంహితలో మొత్తం ఆయన గురించే బ్రహ్మ మొత్తం చెప్తాడనమాట. ఆయన ఎట్లా ఉన్నాడు, ఎంత ఎంత బాగా ఇన్కార్నేషన్స్ చేశాడు, అదంతా బ్రహ్మ పొగుడుతూ ఉంటాడు ఆయన. ఎందుకంటే బ్రహ్మకు తెలుసు కదా ఆయన ఎవరో, క్రియేటర్ కదా. సో ఆయనకు తెలుసు. ఎందుకు బ్రహ్మకు తెలుసు అని అంటే, ఇప్పుడు సపోజ్ రామ వస్తున్నాడు అనుకో కిందికి, ఫస్ట్ ఇప్పుడు ఎట్లయితే డైరెక్టర్ మొత్తము క్యారెక్టర్స్ని ఎన్నుకుంటాడు కదా ఆయన ఫిల్మ్లో, ఎట్లా ఎన్నుకుంటాడు, రామాకి అమ్మ ఎవరు, రామాకి నాన్న ఎవరు, రామాకి ఇంకెవరెవరు కావాలి, ఫ్రెండ్స్ ఎవరు ఉండాలి, చిన్నప్పుడు ఎవరెవరు ఆయన క్యారెక్టర్స్గా ఉండాలి, అట్లా అన్నీ ఎన్నుకుంటాడు కదా. అట్లా బ్రహ్మనే ఎన్నుకుంటాడు ఎవరెవరు కావాలనేది. ఎందుకు ఎన్నుకుంటాడు అంటే బ్రహ్మ అది రామానే చెప్తాడు అనుకో, అదంతా మళ్ళీ ప్లానింగ్ అంతా రామాదే. అదే ఇది పాటించేది ఎవరు, బ్రహ్మ. కాబట్టి ఆయనకు తెలుసు, బ్రహ్మకు మొత్తం తెలుసు వాట్ ఈస్ హ్యాపెనింగ్ అంతా అనేది. కాబట్టి ఆయన అందుకే పొగడగలిగాడు, అంత బాగా పొగడగలిగాడు అనమాట. బ్రహ్మ సంహితలో ఆయన పాడిన పాటలు చాలా బాగుంటాయి. సో అందుకే మన వాళ్ళు బ్రహ్మ సంహిత కంపల్సరీ చదువుతారు, అది కంపల్సరీ. సో అందులో కృష్ణ వచ్చినప్పుడు కూడా అంతే, మొత్తం ప్లానింగ్ కృష్ణదే ఉంటుంది. ఎట్లా ఈ వరల్డ్ని వదిలిపెట్టి వెళ్ళాలి, ఎట్లా ఈ వరల్డ్కి రావాలి అనేది కూడా మొత్తం కృష్ణ ప్లానింగే. కానీ దాన్ని ఆచరించేవాడు ఎవడు, క్రియేటర్. బ్రహ్మకి ఇస్తాడు కదా మొత్తం ఎట్లా చేయాలి ఏంటి అనేది, ఎన్నుకోవాలి. సో కృష్ణకి మొత్తం తెలుసు ఏం జరుగుతుంది ఏంటి అనేది. సో బ్రహ్మకి మొత్తం తెలుసు, బ్రహ్మకి మొత్తం తెలుసు. కృష్ణ బ్రహ్మకి చెప్తాడు కదా అన్ని, ఏం చేయాలి ఏంటిది, ఎవరెవరు రావాలి, బ్యాక్గ్రౌండ్ ప్లే మొత్తం ఆయన అంతా చూసుకుంటాడు అనమాట బ్రహ్మ. సో in the Vedas also it is said that the Lord, although one without a second, manifests himself in innumerable forms. Innumerable అంటే చెప్పలేని ఫామ్స్ లోకి వెళ్తాడనమాట. ఒక వైధూర్య స్టోన్ విచ్ చేంజెస్ కలర్ ఎట్ స్టిల్ రిమైన్స్ వన్. ఎట్లా అంట, ఇట్లా హీఈస్ లైక్ వైధూర్య స్టోన్, ఒక రాయి అంట వైధూర్య స్టోన్, అది కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది. అట్లా మల్టీ ఫార్మ్స్, డిఫరెంట్ ఫార్మ్స్ లోకి వచ్చాడు మనకి. ఇప్పుడు ఎట్లా, ఇప్పుడు మహామంత్ర ఫామ్ లో వచ్చాడు, బుక్ ఫామ్ లో వచ్చాడు, గ్రంథం లాగా, భాగవతం, భగవద్గీత, ఈ గ్రంథాల ఫామ్ లో కూడా వచ్చాడు కృష్ణ. ఇంట్లో ఉంటే చాలు, ఆ భాగవతం భగవద్గీత ఇంట్లో ఉంటే చాలు, వాళ్ళు ఎప్పటికైనా చదువుతారు. వాళ్ళు కాకపోయినా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో ఒకరు దాన్ని చదివేటట్టు అవుతారనమాట. అందుకే మన వాళ్ళు అంతా తీసుకోండి అని చెప్తూ ఉంటారు, చదవండి మీ ఇంట్లో పెట్టుకోండి అట్లీస్ట్ అని చెప్తూ ఉంటాడు. ఇది ఒక అనలాయిడ్ డివోటీ మాత్రమే ఈ వేదాస్ చదివి తెలుసుకోగలడు. వేరే వాళ్ళు ఎవ్వరికి అర్థం కాదు. ఈ కృష్ణ గురించి వేరే వాళ్ళకి ఎవ్వరికి అర్థం కాదు. ఎవరికి అర్థమవుతుంది, ఒక ప్యూర్ డివోటీకి మాత్రమే ఈ వేదాస్ నుంచి వచ్చిన కృష్ణుడు ఎవరు అనేది అర్థమవుతుంది. మిగతా వాళ్ళందరూ అప్పుడు కృష్ణ ఉన్నప్పుడు కూడా ఇట్లాగే ఆయన ఏముంది అట్లా చెప్పుకునే వాళ్ళు అనమాట. కృష్ణ ఏముంది అట్లా మాయలోడు అని, ఇంకా డిఫరెంట్ ఏదో తిట్టిన వాళ్ళు కూడా ఉంటారనమాట కృష్ణని పాపం అప్పట్లో ఆయన ఉన్న టైంలో. అర్జున లాంటి డివోటీ మాత్రమే అది అర్థం చేసుకోగలడు. ఎందుకు, ఆయనని సర్వ్ చేసుకుంటూ ఆయనని అర్జున గురించి ఏం చెప్తాడు కృష్ణ, నీ గురించి నాకు చాలా తెలుసు, నీ జన్మలు ఏంటో నాకు తెలుసు, కానీ నీకు నా గురించి తెలియదు, నాకు నా గురించి తెలుసు, నీ గురించి కూడా తెలుసు అని చెప్తున్నాడు. ఎట్లా తెలుసు అంటే, ఇప్పుడు క్షీరోదకశాయి విష్ణులాగా అంటే చిన్న ఫామ్లో మనందరిలో ఉంటాడు, ప్రతి ఒక్కరిలో ఉంటాడు. ఒక్కరిలో ఉండి అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. జన్మలు అబ్జర్వ్ చేసేది ఆయననే, క్షీరోదకశాయి విష్ణు. అన్ని చూస్తూ ఉంటాడు అనమాట. నీవేంటి, నీ జన్మలు, ప్రీవియస్ జన్మలు ఏముండే, అప్పుడు ఏం చేసావు, ఇదంతా అంతా మొత్తము
ఆ కృష్ణకి తెలుసు, లోపల ఉన్న కృష్ణకి మొత్తం తెలుసు. అయితే ఎప్పుడైతే నువ్వు డివోటీ అవుతావో అప్పుడు ఏం చేస్తాడు, మెల్లిగా నీ కర్మనంతా ప్రీవియస్ జన్మలంతా తీసేసి ప్యూర్ చేస్తూ నిన్ను మళ్ళీ ఆయన దగ్గరికి తెచ్చుకునేటట్టుగా చేస్తూ ఉంటాడు. Arjuna is one of these devotees, and in this verse it is understood that some millions of years ago, when Lord Krishna spoke the Bhagavad Gita to sun god Vivaswanu, Arjuna is a different capacity was also present. అప్పుడు కూడా అర్జున ఉండే, ఎప్పుడు వివస్వానుడి చెప్పేటప్పుడు కూడా అర్జున ఉండే, కానీ ఆయన వేరే ఫామ్ లో ఉన్నాడు. అప్పుడు అర్జున అనే పేరుతో లేడు, వేరే ఏదో పేరుతో ఉంటాడు. అప్పుడు కూడా ఉన్నాడు, అదే చెప్తున్నాడు కృష్ణ. నువ్వు అప్పుడు కూడా ఉన్నావు, ఎప్పుడు నేను వివస్వానికి చెప్పేటప్పుడు కూడా నువ్వు ఉన్నావు, కానీ నీకు తెలియదు, అంతే. మర్చిపోతారు. మీకు ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పాను కదా శాంతాదేవి స్టోరీ. శాంతాదేవి ఆమె ఏం చేస్తుంది? శాంతాదేవి మీకు తెలుసా? శాంతాదేవి స్టోరీ మేము ఇంతకుముందు చెప్పాను, పునర్జన్మ, ఆమెకు గుర్తుంటుంది. అప్పుడు గాంధీ టైంలో అనమాట, గాంధీ టైంలో అప్పుడు మీకు ఒకసారి చెప్పాను కూడా, అది మీకు వీడియో కూడా చూపెట్టాను. ఆ గాంధీ టైంలో ఏమవుతుంది, శాంతాదేవి ఆమెకు గుర్తొస్తుంది అనమాట, ప్రీవియస్ లైఫ్ ఆమెకు అంతా గుర్తుంటుంది. ఆమె చెప్తూ ఉంటుంది, అక్కడ పలానా చోట్లో ఆ టైంలో నేను అక్కడ ఉండే, ఆమె చెప్తూ ఉంటుంది అన్ని. సో ఇది అర్థం కాదు అందరికీ. సో అప్పుడు గాంధీ ఏం చేస్తాడంటే ఒక కమిటీ తయారు చేస్తాడు, మీరు వెళ్ళి అది రియాలిటీనా కాదా కనుక్కోండి అంటాడు. అప్పుడు వెళ్ళి అన్ని కనుక్కుంటే అది రియాలిటీ, మొత్తం కరెక్టే, ఆమె చెప్పిందంతా కరెక్ట్. ఆమె అన్ని చెప్తూ ఉంటుంది, ఈ హస్బెండ్ గురించి, అదంతా వాళ్ళ పిల్లల గురించి అన్ని చెప్తుంటది. ఎవరు జస్ట్ 8 years old పాపనే అన్ని చెప్తూ ఉంటది. సో అలా గుర్తుంటే చాలా కష్టము, అందరికీ అలా గుర్తుండకూడదు. అలా గుర్తుంటే చాలా ప్రాబ్లం అవుతుంది. ఎందుకు చెప్పాను కదా, వెళ్ళేసి గొడవలు అవుతూ ఉంటాయి. లాస్ట్ జన్మలో నువ్వు నన్ను ఇట్లా చేసావు అట్లా చేసావు అని గొడవలు పెట్టుకుంటారు. అందుకే ఏం చేస్తాడు కృష్ణ, మొత్తం మర్చిపోయేటట్టు చేస్తాడు. చేసి కాకపోతే ఏంటి, వాళ్ళ కోరికలు ఏంటి, ఎందుకు వచ్చారు ఈ జన్మలో, ప్రతి వాళ్ళు ఏదో ఒక కోరికతో పుడతారు. కోరిక ఉంటేనే మనిషి జన్మ ఎత్తుతారు. సో ఆ కోరిక కోసం ఎందుకు వచ్చారో లోపల ఉన్న కృష్ణుడు గుర్తు చేస్తూ ఉంటాడు అనమాట. నువ్వు యాక్చువల్గా వచ్చింది, నీకు ఈ కోరిక ఉండే, అందుకే వచ్చినావు, ఈ జన్మ ఎత్తావు. సో ఆ కోరిక తీర్చుకోవడానికి ఆయన ట్రై చేస్తూ ఉంటాడు, హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఎందుకు, వాళ్ళ పాపపుణ్యాలు కరెక్ట్గా ఉంటే హెల్ప్ చేస్తాడు. పాపపుణ్యాలు కరెక్ట్ లేవనుకో ఆ కోరిక తీర్చాడు, ఏదో జంతుజాలంలోకి వెళ్ళిపోతారనమాట. సో అలా సో ఇక్కడ ఏంటి అంటే బ్రహ్మ సంహితలో ఇక్కడ అచ్యుత అని చెప్తాడు. బ్రహ్మ సంహితలో అచ్యుత అంటే ఏంటి, నెవర్ ఫర్గెట్స్ హిమ్సెల్ఫ్ ఈవెన్ దో హీ ఈజ్ ఇన్ మెటీరియల్ కాంటాక్ట్. అంటే అచ్యుత అంటే ఏంటి, కృష్ణుడిని అచ్యుత అంటారు. ఎందుకు అనంటే ఆయన ఏది మర్చిపోడంట, ఆయన గురించి ఆయన ఏంటో ఆయనకు ఫుల్ నాలెడ్జ్ ఉంటుంది అనమాట. ఆయన ఎవరో, ఆయన ఒక భగవంతుడు అని ఆయనకు తెలుసు. ఈ మెటీరియల్ వరల్డ్కి వచ్చి మనం అనుకో, ఈ మెటీరియల్ వరల్డ్కి రాగానే టచ్ కాగానే, ఈ శాండ్ని టచ్ చేయగానే అన్నీ మర్చిపోతాం ఈ మెటీరియల్ వరల్డ్ కాంటాక్ట్లోకి రాగానే. కానీ భగవాన్ హీ విల్ నెవ్వర్ అనమాట, హీ విల్ నెవ్వర్ ఫర్గెట్ ఎనీథింగ్, ఆయనకు అన్నీ గుర్తుంటాయి. అదే అర్జున చూడండి, అర్జున కూడా అంతే కదా, అన్నీ మర్చిపోయాడు. ఇక్కడ we may also note herein that a living entity forgets everything due to his change of body, but the Lord remembers because he does not change his Satchitananda body. ఆయన బాడీ సచ్చిత్ ఆనంద బాడీని అట్లాంటి బ్రేక్ అవుతుందా, ఇంకా అలాగే ఉందా? సో నేనేం హెల్ప్ చేయలేను, సో జస్ట్ లిజన్ అంతే, ఇంకా ఈ ఒక్కరోజు. ఓకే, సో ఇంకా ఏం చెప్తున్నాడు, హీఈస్ అద్వైత, విచ్ మీన్స్ దెర్ ఈస్ నో డిస్టింక్షన్ బిట్వీన్ హిస్ బాడీ అండ్ హిమ్సెల్ఫ్. ఆయన బాడీకి ఇంకా ఆయనకి ఎటువంటి డిఫరెన్స్ లేదు. అదే మనదనుకో, మనది చాలా డిఫరెన్స్ ఉంటుంది, చాలా బ్రేకింగ్. ఓకే ఓకే అవ్వట్లేదా? ఓకే. సో మన బాడీ అనుకో చాలా డిఫరెన్స్ ఉంటుంది, కానీ మా కృష్ణ బాడీ ఉన్ను ఇంకా ఆయనకి డిఫరెన్స్ ఉండదు. ఆయన సోల్కి ఆయన బాడీకి డిఫరెన్స్ లేదు, సోల్ బాడీ సేమ్ అనమాట ఆయనది. సో ఇంకా మనది అలా కాదు, మన సోల్ డిఫరెంట్, మన బాడీ డిఫరెంట్.
అది గుర్తుపెట్టుకోవాలి మనం. మన సోల్ అండ్ బాడీ ఈజ్ డిఫరెంట్. సో ఇక్కడ కృష్ణుడు ఎవరు అనేది చెప్తున్నాడు అనమాట ఈ శ్లోకాలు అంతా. ఎందుకు అని అంటే ఆయన ఏమీ మర్చిపోలేదు, ఆయనకు అన్నీ గుర్తుంటాయి. ఎందుకు గుర్తుంటాయో కూడా మీకు అర్థమైంది కదా. ఎందుకు గుర్తుంటాయి? ఎందుకు గుర్తుంటాయి చెప్పగలరా ఎవరైనా? సో రేపు అడుగుతాను